రేపే ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి మనకు శుక్రవారంతో కలిసొస్తుంది కాబట్టి రావి ఆకుతో ఇలా చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, లక్ష్మీనారాయణ దయతో మీరు కుబేరులైపోతారు. అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా రావి ఆకుతో ఈ పరిహారం చేయండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని, అలానే కాకుండా ఏంటంటే మనము చక్కగా పూజ కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే ఈరోజు విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఇలా పూజిస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక తర్వాత మనము ఏంటంటేనండి, స్వామివారిని పూజించేటప్పుడు ఎర్రటి వస్త్రాలను కానీ పసుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ మనం ఏంటంటే ధరించాలి. అలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి. ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే కనుక ఇంట్లో అంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి, అలాగే వచ్చేసి ఏంటంటే వాకిట్లో ముగ్గు పెట్టుకొని తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించుకొని పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక తులసి కోటను కూడా పూజించుకోవాలి. తులసమ్మను కూడా ఆరాధించాలి. ఈ రోజు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అలానే కాకుండా ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి అంకితం చేయబడుతుంది. కావున ఇంట్లో లక్ష్మీనారాయణను ఇద్దరిని పూజించండి. అలానే కాకుండా రావి ఆకు పైన దీపం పెట్టుకోండి. రావి ఆకు అందుబాటులో లేని వారు తమలపాకు పైన కూడా దీపం పెట్టవచ్చు. అలా చేసుకున్న ఫలితం అయితే వస్తుందన్నమాట. అసలు రావి ఆకులతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని చెప్తూ ఉంటారు. అంటే మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే రావి చెట్టుని తాకుతారో అలాంటి వాళ్ళ దరిద్రాలన్నీ కూడా పోతాయి. వారికి రాజయోగం పడుతుంది. అలానే కాకుండా వారికి మంచి ఫలితం కూడా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా చక్కటి యోగంతో వారు ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక ఎనలేని సంపద సొంతమవుతుంది. అలాగే వచ్చేసి వారికంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి, రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని తాకితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకాలి. అంటే అరిచేయి మొత్తం కూడా రావి చెట్టుని తాకాలి. అరిచేతితో మనం రావి చెట్టుని తాకటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని అంటే జాతక దోషాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలానే కాకుండా శాపాలు పాపాలు కావచ్చు, అవి కూడా తొలగిపోతాయి. అంటే ఈ రావి చెట్టుని తాకటం వల్ల మన జన్మ ధన్యమైపోతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఏంటంటే ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ అన్నిటికంటే కూడా ఈ యొక్క ఏకాదశి అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఈ ఏకాదశిని మనము ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తాము. ఈరోజు శ్రీ మహావిష్ణువు 33 కోట్ల మంది దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. వైష్ణవాలయాలన్నీ కూడా ఏంటంటే తెల్లవారుజాము నుంచే ఏంటంటేనండి కిటకిటలాడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఉత్తరం ద్వారా అంటే విష్ణుమూర్తిని దర్శించుకోవటం, స్వామివారిని అంటే రూపాన్ని దర్శించుకోవటం, అలానే కాకుండా ఈరోజు కొన్ని నియమాలను ఆచరించటం, ఉపవాసం ఉండటం, అలానే అంటే ధ్యానం చేయటం, జపం చేసుకోవటం, దానం చేయటం, ఇవన్నీ కూడా కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. ఈ రోజున ఏంటంటే కనుకనండి, ఇలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలా చేసిన వారికైతే సర్వ దరిద్రాల నుంచి విముక్తి కలుగుతుంది. దరిద్రం అంతా కూడా దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రావి చెట్టుని తాకండి. అలా మీ ఇంటి దగ్గర ఉన్నా సరే రావి చెట్టు, ఒకవేళ ఇంటి పక్కన ఇంటి ముందు మనకు పల్లెల్లో ఉంటూ ఉంటాయి కదండి, అక్కడ ఉంటే ఏం చేయండి అంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ నీటిని ఏంటంటే కనుక రావి చెట్టుకు సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత నమస్కారం చేసుకుని చేతితో తాకి 11 ప్రదక్షిణలు చేసేసి మీరేంటంటే కనుక గట్టిగా ఏదైనా సరే సంకల్పం చెప్పుకోండి. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా మీరు ఫలితాన్ని పొందుతారు. ఇక అలానే కాకుండా ఈరోజు అంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున ఏంటంటేనండి, ఇంట్లో కొన్ని నియమాలు స్త్రీలు ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు స్త్రీలు ఇంట్లో ఏంటంటే కనుక ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించాలి. అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి. ఈ రోజు ఏంటంటే కనుక తలను వీరబోసుకొని తిరగటం కానీ, లేదంటే కనుక గాజులు లేకుండా ఉండటం కానీ, జడ వేసుకోకుండా ఉండే స్త్రీ అంటే ఇల్లు కానీ, లేదంటే చాలా వరకు కూడా ఆ ఇంట్లో స్త్రీ కంటత్తడి పెట్టే ఇంట్లో కానీ లక్ష్మీదేవి ప్రవేశించదని పురాణాలు చెబుతున్నాయి. ఎవరిని తిట్టడం, కొట్టడం, మూగజీవాలను హింసించటం, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసినా భర్తని అంటే సాధించడం, ఇలాంటివి అస్సలు కూడా ఈరోజు చెయ్యకూడదు. మనం ఏంటంటేనండి ఎంత
భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో భగవంతుణ్ణి మనం పూజించుకుంటామో మనకంత మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మనము ఖచ్చితంగా తలస్నానం చేస్తాం కదా. తలస్నానం చేసే ముందు స్త్రీలు ఏంటంటే కనుక శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించడంతో పాటు అమ్మవారి కృప కూడా ఎప్పుడు మీపై ఉంటుందని చెప్పొచ్చు. మీకు ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి. కాబట్టి శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయండి. ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఏంటంటేనండి చాలా మందికి తెలుసుంటాయి, కానీ మనం ఆచరించలేము. ఎందుకంటే సమయం లేకనో లేదంటే కనుక చేసుకునే అంత వీలు ఉండకనో కొంతమంది ఏంటంటే ఆచరించరు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. అలానే ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళతారు కదా, బలంగా ఏదైనా సరే కోరిక ఉంటుంది. కోరికలు తీరక చాలా మంది ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎరుపు రంగు దారం తీసుకుని లేదంటే తెలుపు రంగులో ఉండే దారమైన సరే తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి ఆ దారాన్ని 3 చుట్లు కూడా ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ అంటే చుట్టాలి. అలా చుట్టడం వల్ల మన కోరిక తీరిపోతుంది. అలానే కాకుండా చెయ్యితో తాకుతాం కాబట్టి మనలో ఉండే దరిద్రం పోతుంది. ఇలా మనకు 2 విధాలుగా కూడా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఈరోజు మన ఇంటి గుమ్మానికి తోరణాలు కడతాం. అలానే కాకుండా రావి ఆకులను కూడా మనం కట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రావి ఆకుల తోరణం కూడా మీ ఇంటికి కట్టండి. అంటే నార్మల్గా మామిడాకులు ఎలాగైతే మనం కట్టుకుంటామో రావి ఆకులను కూడా మనము అంటే 2 మండల్ని తెచ్చి అటొకటి ఇటొకటి కుడివైపు ఎడమవైపు ఒకటి అంటే చెక్కేస్తే సరిపోతుందన్నమాట. ఇలా కూడా 2 కొమ్మల్ని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. లేదంటే కనుక రావి ఆకుని మనం తోరణం కూడా చేసేసి ఇంటి గుమ్మాలకు కట్టుకోవచ్చు. అలా కట్టినా కానీ మనకేంటంటే కనుకనండి ఖచ్చితంగా దైవానుగ్రహంతో మన ఇల్లు స్వర్గంతో సమానమైపోతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి. అలానే కాకుండా ఈరోజు ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, పాలు తాగొచ్చు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. అంటే పళ్ళను కూడా తిని మనము పళ్ళను కూడా ఏంటంటే స్వీకరించవచ్చు. అంటే మనకు ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం తీసుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మసాలాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలానే కాకుండా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి మనం తీసుకోకూడదు. అలానే వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు అంటే ఇలా బంగాళదుంపని తినకూడదు. అలానే కాకుండా ముల్లంగిని తినకూడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయని ఈరోజు స్వీకరించకూడదని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ రావి ఆకు పరిహారం చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మనకేంటంటేనండి మన జీవితంలో మనము అంటే ఆగిపోయిన సంపాదన మనకు రావాలన్నా, అలాగే కాకుండా అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారాలన్నా, లేదంటే కనుక మనం భూములు కొంటూనే ఉండాలన్నా, భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఏకాదశి కదా. కాబట్టి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. లక్ష్మీనారాయణ దయతో ఆ 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మనం కోరుకున్నది మన సొంతం అవుతుంది. మనం కుబేరులాగా మారిపోతాము, బాగా సంపాదించుకోగలుగుతాము, జీవితంలో ఎదగగలుగుతాము. అలానే కాకుండా ఉన్నత స్థాయికి కూడా ఎదగటానికి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. మీరు పెద్దగా ఏం చేయకూడదు. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకి ప్రదక్షిణ చేసి వస్తారు కదా, అలా వచ్చేటప్పుడు ఒక రావి ఆకుని తెచ్చుకోండి. ఇలా ఏంటంటే కనుక చెట్టు మీద ఉండే ఆకును మాత్రమే తెచ్చుకోండి. మిగతా ఆకులను మనం కింద పడ్డవి తీసుకోకూడదు. చెట్టు మీద నుంచి కోసి మంచి ఆకుని తెచ్చుకోవాలి. చిల్లులు అలానే కాకుండా చినిగి ఉండకుండా నీట్గా నిగనిగలాడుతూ ఉండాలి ఆకు. అలా తెచ్చుకునేటప్పుడు ఏం చెప్పాలంటే కనుక సంకల్పం, మా అవసరం కోసం తీసుకెళ్తాం కాబట్టి మా పరిహారం అంటే సిద్ధింపబడేలాగా చూడు స్వామి అనేసి సంకల్పం చెప్పుకొని రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని ఆకుని శుభ్రం చేసుకొని ఆ తర్వాత తడి లేకుండా తూర్చుకొని అనంతరం దానిపైన ఎర్రపప్పు 1 స్పూను, అంటే చిన్న అంగుళం ముక్క, ఒక బెల్లం ముక్కని పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇదంతా కూడా మన పూజ అయిపోయిన తర్వాత మన ఇంట్లోనే మన పూజ గదిలో చేసుకోవాలి. అలా చేసుకుంటే ఖచ్చితంగా అండి మనకు భూలాభం కానీ, గృహలాభం కానీ, భూమి స్థలాలు కొనటం కానీ ఇలాంటివి మనం చూస్తాము. అలానే కాకుండా చాలామంది కూడా ఏం చేస్తారండి అంటే మేము భూమి కొన్నాం కానీ సగం డబ్బులు కట్టాం, సగం కట్టలేదు, అది అలాగే ఉండిపోయింది, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా సగం ఇల్లు కట్టేసి ఆగిపోయాము, మా దగ్గర పెద్దగా ధనం లేదు, ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదని ఇబ్బంది పడతారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల అలాంటి ఇబ్బంది అనేది తొలగిపోతుందండి. అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇంకా మనకేంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది. మన ఇంట్లో మనం ఏంటంటే కనుక భక్తి శ్రద్ధలతో అంటే దైవాన్ని పూజించి ఆరాధించి ఆ తర్వాత పరిహారంగా మనము అంటే ఈ పనిని చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందగలుగుతాము. ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనలాభం కావచ్చు,
గృహ లాభం కావచ్చు, మనం కోరుకున్నది ఏదైనా సరే మన ప్రాప్తం కావచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుకేంటంటే గనక ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించండి. ఇలా చేసుకుని పూజ గదిలో పెట్టుకుని సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, లేదంటే గనక మీ పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక 14 లేదా 18 నిమిషాల పాటు మనము పూజ గదిలో పెట్టి వదిలేసిన తర్వాత, లేదంటే మరుసటి రోజునే సరే మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకెళ్ళి ఆవుకు తినిపించేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కదండి. ఇలా మనం తీసుకెళ్ళి ఆవుకు పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా వరకు కూడా మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి మీరు ప్రయత్నించండి, తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. రావి ఆకు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట. ఇలా ఆవుకు పెట్టడం వల్ల అయితే అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోయి మన కోరిక తీరుతుంది, మనం కుబేరులాగా మారిపోతాము, సంపాదన పెరుగుతుంది, ధనం 4 వైపుల నుంచి వస్తుంది, ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి చక్కగా ఆచరించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం కావచ్చు, కానీ ఫలితం ఉంటుంది. వెంటనే మనం భూములు కొనేసి పెద్ద పెద్ద బంగ్లాలు కొంటామని కాదు, కానీ సంవత్సరం తిరిగే లోపు మనకు ప్రాప్తమవుతుందని పురాణాలే చెబుతున్నాయి. అందుకే ఈరోజు రావి ఆకు మీద దీపం పెట్టడం, రావి ఆకు పైన ఏంటంటే గనక మనము చక్కగా స్వస్తి గుర్తు వేసి అది విష్ణుమూర్తి పటం ముందు, అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకటం, రావి చెట్టు ఆకుతో పరిహారం చేయటం, ఇలాంటి చిన్న చిన్న విధి విధానాలను ఆచరించుకోవటం వల్ల మనకు అంతా కూడా శుభం చేకూరుతుంది, శుభ ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో ఏంటంటే గనక మనం కోల్పోయినవి మనం సొంతం చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. నమ్మకంతో చేసిన వారికైతే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని మీరు చక్కగా ఫలితం పొందండి. ఫలితం రాదని కాదు, వస్తుంది, కానీ కొంచెం స్లోగా వస్తుంది. కానీ మీరు కోరుకున్నది, అంటే భూమి కొనాలనుకుంటే భూమి కొనుగోలు చేస్తారు, లేదంటే కనుక ఏంటంటే కనుక ఇల్లు సగంలో ఆగిపోయింది కట్టుకోవాలంటే కట్టుకుంటారు, లేదంటే ఇల్లు కొనుగోలు చేస్తారు. మీ స్తోమతకు తగ్గినట్టు మాత్రమే మీరు అంటే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఒక్కసారి చేసి ఫలితం పొందండి, తిరగనేది ఉండదండి.